సైఫ్ అలీ ఖాన్లా ఉన్నావు అని. ఓకే. సైఫ్ అలీ ఖాన్ లాగా అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ. బద్రీలో ఫైట్స్ ఉన్నాయి కదా, దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, పేరు చెప్పగానే మిమ్మల్ని చూస్తే గానీ గుర్తుపట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు, మీరు 25 years నుంచి చేస్తున్నారు. స్టార్టింగ్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు? ఆనంద్కు రోజుకు ₹1,00,000 1,50,000 ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ బిగ్ స్టార్స్తో చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ పాన్ ఇండియన్ స్టార్స్. సో వాళ్ళు మాత్రం అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళతో చేసిన మీరు మాత్రం పేరు చెప్పగానే మిమ్మల్ని చూస్తే కానీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఎందుకు ఉంది సార్? అది అన్నారు కదా, వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు, మీరు 25 years నుంచి చేస్తున్నారు, మళ్ళీ మీకు కూడా రావాలి కదా అన్నారు. 50 మూవీస్ వాళ్ళకు వచ్చినంత రేంజ్ మీకు ఎందుకు రాలేదు, మీకు అంతో ఎంతో రావాలి కదా అంటున్నారు. మీరు అల్లు అర్జున్ దాకానే చూస్తున్నారు, చరణ్ దాకానే చూస్తున్నారు, కానీ వాళ్ళ వెనుక ఇంకా 50 years 60 years వాళ్ళ తాతల దగ్గర నుంచి మొదలైనది అది చూడట్లే. అల్లు రామలింగయ్య గారు స్టార్ట్ చేస్తే ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్ ఆ టైంలో, అక్కడ నుంచి దాన్ని కంటిన్యూ చేసుకొని మళ్ళీ అల్లు అరవింద్ గారు ఆయన ప్రొడ్యూసర్ నుంచి ఎదిగి స్లోగా ఈవెన్ అతని కొడుకుని హీరోగా చేయాలన్న గంగోత్రి అనే సినిమాలో అది ఒక రేంజ్లో, అది రాఘవేంద్రరావు గారి సినిమా, దాంట్లో కూడా అల్లు అర్జున్కి ఏమి పెద్ద ఫైట్లో అవన్నీ ఇవ్వలేదు. ఆయన ఒక ఇంటి పని మనిషి క్యారెక్టర్ అది. అంటే ఒక హీరోగా నిలబెట్టాలంటే డౌన్ టు ఎర్త్, అంటే జీరో నుంచే స్టార్ట్ చేపించాలని చేర్పించారు. అతను ఈవెన్ అల్లు అర్జున్ కూడా అంత ఫ్యామిలీలో ఉన్నా కూడా నేను అతనితో డ్రైవ్ అయ్యాను కొంచెం. అది కూడా మీకు చెప్తాను. 7 acres బద్రీ టైంలో ఏం జరిగిందంటే, బద్రీలో ఫైట్స్ ఉన్నాయి కదా, దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఒక ఫైట్ మాస్టర్ని మాకు పెట్టారు. ఆయన పేరు శ్రీధర్ సార్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోచింగ్ ఇచ్చేవారు. అంటే ఈ అన్ని ఫైట్స్ దగ్గర నుంచి అన్నీ. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, రేపు వీళ్ళు కొత్తలు కదా, వీళ్ళు రేపు డైరెక్ట్గా సెట్కి వస్తే వీళ్ళకి ఫైట్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, సో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం చెప్పారు. సో మాకు 7 acres అప్పుడు ఇంత లేదు, ఇంత పెద్ద ఫ్లోర్స్ లేవు, ఖాళీగా చిన్న గొడవల టైప్లో ఉండేది. సో 7 acres పర్మిషన్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు. ఆ 7 acres మేము మార్నింగ్ డైలీ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాం ఫైట్. అంటే ఎలా కొడితే ఎలా పడాలో ఇవన్నీ డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్తే మనం చేయలేం. సో అవన్నీ ట్రైనింగ్ మాకు ఇచ్చారు. మీరు నమ్ముతారో, ఆ ట్రైనింగ్ చేసే టైంలో అల్లు అర్జున్ సైకిల్ వేసుకునే వచ్చేవాడు. సైకిల్ వేసుకొని వచ్చి ఆ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ శ్రీధర్ సార్కి ఒక టీం ఉండేది, ఒక డ్యాన్స్ టీం ఉండేది. ఆ డ్యాన్సర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద మాస్టర్స్ అయ్యారు దాని నుంచి, అదే టీం నుంచి. సో అక్కడికి వచ్చి మాతో పాటు, అంటే నేను డ్యాన్స్ చేసేటోని కాదు కానీ ఈ డ్యాన్స్ చేసేటప్పుడు చూసేవాళ్ళం. మేము ఫైట్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఇంకా టైం ఉండేది కదా, కొంచెం సేపు అక్కడ నిలబడి చూసేవాళ్ళం వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే. దీంట్లో మన అల్లు అర్జున్ కావాలంటే కార్లో రావచ్చుగా, పోనీ బైక్లో రావచ్చుగా, సైకిల్లో వచ్చేవాడు. అంటే అల్లు అరవింద్ గారి పెంపకం చూడండి ఎలా ఉందో. చిన్నప్పటి నుంచి నువ్వు నీ సొంత కష్టంతో నువ్వు రావాలి, నువ్వు చేయాలి అనే దానికి సైకిల్ ఇచ్చారు. కావాలంటే కార్లో పంపించచ్చు, దర్జాగా ఒక డోర్ తీసి రాండి సార్ అని చెప్పచ్చు. ఇలా అయితే ఎదగడు, తెలుసు ఆయనకు. ఈ కంఫర్ట్స్ మనం ఇతనికి ఇస్తే ఇతని కష్టం అని అతను తెలుసు, ఎందుకంటే ఆయన అన్ని కష్టాలు చూశాడు కాబట్టి. కొడుకు కూడా అలాగే నువ్వు అన్ని జీరో నుంచి నేర్చుకోవాలని చెప్పి పంపించారు. ఆయన వచ్చి డ్యాన్స్ చేసేవాడు, ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వెళ్ళేవాడు ఇంటికి. మాతో కొంచెం సేపు మాట్లాడి ఎక్కడ కూర్చొని టీ గేమ్ ఉంటే టీ తాగి వెళ్ళేవాడు. అలాంటి అల్లు అర్జున్ తను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ, డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానీ అవి చేసుకుంటూ స్లోగా మళ్ళీ గంగోత్రి తర్వాత మళ్ళీ ఆర్య ఇలాంటి సినిమాలతో అంచునంచున ఎదిగి ఈరోజు పుష్ప ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు. సో అతని జర్నీ కూడా ఈజీ జర్నీ ఏమీ కాదు, ఎవరికైనా అంతే. అంటే అంత ఉన్న అతనికే అంత జర్నీ ఉంటే
మాలాంటి వాళ్ళకి జీరో ఉన్న వాళ్ళకి మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం 25 ఇయర్స్లో మేము ఏదో ఒకటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచించడం కూడా తప్పు. స్టార్టింగ్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు దానికి ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. కానీ ఇంకా మీరు ఊహించే దాన్ని బట్టి ఆనంద్కు రోజుకు ఒక ₹1,00,000 1,00,000 ఉండాలి అని కోరుకుంటారు కదా, అంత లేదు. ఉన్నారు 250 సినిమాలు చేశారు అంటే అంత రాలేదు, ముందు వస్తుందేమో బహుశా. కానీ నేను సక్సెస్ని ఏ విధంగా చూస్తున్నా అంటే మేడం, సక్సెస్ ఓన్లీ దీంతోటే రాదు. మన సక్సెస్ ట్రాక్స్ ఉంటుంది. ఎలా అంటే ఒక ఫ్యామిలీ ట్రాక్, ఒక హెల్త్ ట్రాక్, ఒకటి మన ఈ ప్రొఫెషనల్ ట్రాక్, ఈ రకరకాల ట్రాక్స్ మనతో పాటు నడుస్తుంటుంది. అన్నిట్లో సక్సెస్ కావాలి. మీరు 100 కోట్లు సంపాదించి మీకు ఇంట్లో మీ భార్యతో మీ రిలేషన్ బాగాలేదంటే ఆ డబ్బులు వేస్ట్. మీ పిల్లలతో మీకు బాగాలేదంటే మీ డబ్బులు వేస్ట్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు పిల్లలు లేరు, వాళ్ళ బాధ మీకు వాళ్ళు బాధ చెప్పలేంది. అన్నీ ఉన్నాయి, వాడికి రోగం ఉన్నాయి, వాడు ఏం తినలేడు. 100 కోట్లు ఉండొచ్చు కానీ అతను తినలేడు. అన్ని నానా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో సక్సెస్ ఒక దాంట్లో ఈ ఫీల్డ్లోనే సక్సెస్ అవ్వడం కాదు. నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే మనం ప్రతి దాంట్లో సక్సెస్ కావాలి. నేను అన్నిట్లో అయ్యానంటే నేను ఒక ఫ్యామిలీ పరంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. హెల్త్ పరంగా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా భగవంతుడు నాకు ఇలాగే ఫిట్నెస్ మంత్ర ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. అదే చెప్పాను కదా, అందుకనే అన్నిటికీ ఏదైతే మన బాడీకి బాగుంటుందో, మన హెల్త్ పరంగా ఏదైతే బాగుంటుందో, ఏదైతే మనకు బాగోదో అవని పక్కన పెట్టేసాను. ఏదైతే మంచిగా ఉంటుందో తింటున్నాను. మనకు బాడీకు ఏది బాడీ సహకరిస్తుంది అవి తింటున్నాను. డ్రింకింగ్, నాన్ వెజ్ ఇవన్నీ మానేయడానికి కారణం కూడా హెల్త్ బాగుండాలని చెప్పేసి మానేశాను అవన్నీ. నలుగురు కూర్చున్నప్పుడు అదే చెప్తాను, కొంచెం అది తక్కువ చేయండి, అది మంచిది కాదు అని మనం నలుగురికి చెప్పడం జరుగుతుంది. వినేవాళ్ళు వింటారు, కొందరు పాటించే వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ చెప్పడం మన ధర్మం. సార్ ప్రభాస్ గారితో యోగి అనుకుంటా ఆ మూవీ చేశారు, ఇంకా వంశీ చేశాను, ఇంకోటి 2-3 సినిమాలు చేసినట్టున్నారు ప్రభాస్ గారితో. అండ్ ప్రభాస్ గారు తో ఎక్స్పీరియన్స్ అంటే అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఇంటి నుంచి భోజనం తెప్పించడం కానీ. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది ఆయనతో? చాలా బాగుండేవాడు. మన ప్రభాస్ గారిది ఫస్ట్ నుంచి అంటే నేచర్ అది. ప్రభాస్ గారి నేచర్ అందరితో కలిసిపోయే నేచర్. ఇంకోటి ఏంటంటే హెల్పింగ్ నేచర్ బాగా. ప్రభాస్ గారు చాలా హెల్పింగ్ నేచర్. అసలు హెల్ప్ చేయడంలో ఎంత కాడు, ఇమీడియట్లీగా చేసేస్తారు. వెరీ గుడ్ నేచర్. అంటే అందరినీ ఆదరించి ఎవరికి కూడా ఒక మాట కూడా చెప్పడు. అతను అందరితో ప్రేమగా ఉంటాడు, అందరు లైక్ చేస్తారు. అతను డార్లింగ్ అని అందరికి పిలుస్తారు. వచ్చింది. ఎవరితో వర్క్ చేసినా ఎక్కడున్నా ఆయనని అందరు ఎందుకు లైక్ చేస్తారంటే హీ లవ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీబడి లవ్స్ హిమ్. షూటింగ్ స్పాట్ లో ఆయన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించారా, మీరు తిన్నారా? అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఈ పాయింట్. ఎన్నో రకాల వంటలు తెప్పిస్తారు ఆ టైంలో యోగిలో. కానీ అంటారు, నేను చూడలేదు నిజంగా. కానీ మాతోటి చాలా బాగుండేవారు. అప్పుడు అందరూ కొత్త అనుకుంటా, కొంచెం కొత్తగా అందరూ కూడా. ఆయన కూడా ఇండస్ట్రీలోకి ఈశ్వర్ సినిమాతో రావడం, యోగి ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ లోనే కొంచెం చాలా అందగాడండి, చాలా బాగుండేవాడు అప్పట్లో. అవును, చాలా అసలు మేము చూసి మెస్మరైజ్ అయ్యేవాళ్ళం. అసలు బాబు హైట్ ఏంది, పర్సనాలిటీ ఏంది, అసలు రాజులాగా ఉండేవాడు నిజంగా. పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళిందే ప్రభాస్ గారు. ప్లస్ ప్రభాస్ గారిని లైక్ చేశారు అందరూ, నార్త్లో కూడా లైక్ చేశారు బికాజ్ ఆఫ్ హిస్ కట్అవుట్. ఒక ఆకారం ప్రభాస్ గారిది, ఒక అంటే చూడంగానే అట్రాక్టివ్ పర్సనాలిటీ అది. సో అందరూ హిందీ వాళ్ళు కూడా భలే అట్రాక్ట్ అయ్యారు. ప్రభాస్ సినిమాలు ఏది రిలీజ్ అయినా హిందీలో, ఫ్లాప్ సినిమాలైనా మధ్యలో కొన్ని ఉన్నాయి కానీ అక్కడ కలెక్షన్స్ బాగా వచ్చినాయి మీకు. అంటే అంత బాగా లేకున్నా ప్రభాస్ కోసం వెళ్ళిపోతారు జనాలు. హిందీ వాళ్ళు అంతా లైక్ చేశారు. ప్రభాస్ అంటే అందరు డ్రీమ్ హీరో. వాళ్ళను అంతమంది హిందీ హీరోలు చూస్తారు కదా వాళ్ళు అక్కడ. అయినా కూడా ప్రభాస్ అంటే వాళ్ళకు బాగా ఇష్టం. నేను వెళ్తుంటాను కదా అక్కడ, కలుస్తుంటారు వాళ్ళని. మీది ప్రాపర్ తెలుగు స్టేట్స్ కాదు కదా? నాది జార్ఖండ్. ఓకే. అంటే ఇప్పుడు వచ్చేసాను కాబట్టి
ఇప్పుడు బట్ మీరు మాట్లాడే భాష తీరు చూస్తుంటే తెలుగు వాళ్ళలాగా తెలుగు వాళ్ళలాగానే ఉంటది. తెలుగు వాళ్ళతో బాగా కలిసిపోయారు. అంటే మ్యారేజెస్ అట్లాంటివి వెళ్తుంటాం కదా, రూట్ Okay. ఉంది కదా కొంచెం ఇంకా. ఓకే ఓకే సో ఎప్పుడైనా మ్యారేజెస్ వాళ్ళు మన చుట్టాలలో మ్యారేజ్ వెళ్తే Okay. అక్కడ వెళ్తే వాళ్ళంతా మనం చూసారు చాలా సినిమాలు కాబట్టి ఎస్ వాళ్ళు ప్రభాస్ అంటే బాగా లైక్ చేస్తారు. ప్రభాస్ Okay. గారు అంటే బాగా లైక్. అల్లు అర్జున్ ఈ మధ్య పుష్ప తర్వాత ఇప్పుడు అతను కూడా బాగా అవును వరల్డ్ వైడ్ అయిపోయారు ఆయన. వరల్డ్ వైడ్ ఆయన ఫెమిలియర్ అయ్యారు. అవును. అందరూ ఇక తగ్గేదేలే అంతే సిగ్నేచర్. సిగ్నేచర్ అయిపోయింది. సో ఈ అవును. రెండు ఇద్దరిని మాత్రం బాగా లైక్ చేస్తారు హిందీలో. అవును ఓకే. బాగా లైక్ చేస్తారు. అండ్ చాలా మంది అంటే ఇప్పుడు ఎవరైతే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి సినిమాల్లో కూడా మీరు ఆ డైరెక్షన్ లో చేశారు. రాజమౌళి గారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? రాజమౌళి గారి గురించి చెప్పాలంటే మనం చాలా తక్కువ అవుతాము, కానీ ఆయన సినిమా ఎక్కడ అప్పుడు హ్యాపీగా చేశారు ఫీల్ కదా. అవుతానంటే చేశాను. రాజమౌళి గారితో స్టూడెంట్ నెంబర్ 1 చేశాను, అవును సై చేశాను, ఆది 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 అయింది వి కాదు. వినాయక్ గారు. ఎస్ వి వినాయక్ సై గారు. చేశాను, మగధీర చేశాను. మ్మ్. సో మనం ఆయనతో అయితే ఆనందం ఎక్కడ ఉంటుందంటే, అరే మనం ఈరోజు వరల్డ్ వైడ్ ఆయన గురించి మాట్లాడుకుంటుంటే మనం ఆ డైరెక్టర్ సినిమాలు చేసామని గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు బహుశా చేస్తానో లేదో తెలియదు, కానీ చేసిన సినిమాలైతే ఎవరు తీయలేరు కదా మళ్ళీ ఆ మాట. సో సైలో చేసాము, అరే అరే రాజమౌళి తోటి చేసావా అని అడుగుతారు. రాజమౌళి గారితో సినిమా చేశారంటే ఇండస్ట్రీ రేంజ్ ని ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లారు ఆయన. తీసుకెళ్లారు. అక్కడ కూడా అడిగితే రాజమౌళి కే సాత్ క్యా కుछ पिक्चर किए क्या आप అని అడుగుతారు హిందీలో పోతే. हम इसको 4-5 पिक्चर किया అంట. ऐसा क्या, कैसा है, कैसा लगता आपको, क्या है एक्सपीरियंस कैसा అని అడుగుతారు అందరూ. ఓకే बहुत बड़े डायरेक्टर है भाई राजमौली सर, उनके साथ करना हमारा मेरा गर्व का बात है అని చెప్తా నేను. Okay. గర్వంగా ఫీల్ అవుతా ఓకే అప్పుడు చేసింది. అవి क्यों नहीं कर रहे అంటారు. अभी थोड़ा उनका बड़ा हो गया स्पैन. लेकिन అంటే बुलाए तो करेंगे. అప్పుడు ఇంకా చెప్పాలంటే బాహుబలి వచ్చిన తర్వాత ఆయన రేంజ్ మరింత ట్రిపుల్ ఆర్ కానీ ఇవన్నీ రేంజ్ అసలు మరీ దాటిపోయింది. ఒకవేళ ఇప్పుడు అవకాశం వస్తే ఆ రేంజ్ ని మీరు తట్టుకొని చేయగలరా? చేస్తాము. చేస్తారు. ఆర్టిస్ట్ గా నో ప్రాబ్లం. మ్మ్, ఆయన పిలిచి మ్మ్. ఇచ్చారంటే ఏ క్యారెక్టర్ చేయడానికి సిద్ధము, చేస్తాం కూడా. ఓకే కానీ ఆయన ఇప్పుడు మా రేంజ్ లో ఆయన రేంజ్ సెట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే ఇప్పుడు నాకు తెలిసిన వరకు మహేష్ బాబు మూవీలో కూడా మన తెలుగు ఆర్టిస్టులు ఉంటారా లేదా అనేది ఒక డౌట్ ఉంది నాకు. ఓకే ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ 39 టైటిల్. లో. ఎందుకంటే హాలీవుడ్ మూవీ అంటున్నారు. అవును కాస్టింగ్ ఎలా అది కూడా ఉంటుంది, పాన్ ఇండియన్ రేంజ్ లో పాన్ ఇండియా తీస్తున్నారు కూడా అంటున్నారు. కాదు, అది ఇంకా పాన్ ఇండియా కూడా దాటిపోయే దాటిపోయే రేంజ్. సో దాంట్లో ఆర్టిస్ట్ అంతా నేను వింటున్నాను, అంటే నాకు కూడా అవునవును. పర్టికులర్ తెలియదు, కానీ అవును వినేది ఏంటంటే అందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటున్నారట ఓకే పెద్ద పెద్ద ఆర్టిస్టులను. సో ఓకే మన తెలుగు నుంచి ఏ పెద్ద ఆర్టిస్ట్ దాంట్లో ఉంటాడో కూడా మనకు తెలియదు. మన గురించి వదిలిపెట్టండి. అసలు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు కదా అదే. ఆ మూవీ అంటే గురించి. దాంట్లో తెలుగు నుంచి ఏ ఆర్టిస్ట్ చేస్తాడో అనేది Yes. కూడా ఒక క్వశ్చన్ మార్కే ఉంది. అసలు అవును. ఉంటారా, అవును తెలుగు నుంచి ఎవరైనా చేస్తారా మన దాంట్లో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అవును తీసుకున్నారా లేదా మన తెలుగు నుంచి కూడా. ఓకే అంటే ఆయన రేంజ్ అంతా ఆ రేంజ్కి వెళ్ళింది కాబట్టి Okay. మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిజంగా ఆయన పిలిచి మనకు ఇచ్చారంటే మన అదృష్టం. ఓకే సో ఇంతమందితో యాక్ట్ చేశారు. హీరోస్లో మీరు రియల్ హీరో అంటే ఏం చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? రియల్ హీరో అనేది ఏం లేదు, నాకు అందరు ఇష్టం మేడం. అందరి- ప్రతి దాంట్లో ఒకళ్ళ చెప్తాను. పేరు చెప్పమంటే అసలు ఏం చెప్తారు? ఎందుకు చెప్పలేనంటే అందరు నాతో బాగున్నారు, Okay. అందరు నాతో మంచిగా వర్క్ చేశారు. మ్మ్. అందరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు Okay. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు అనుకోండి, మీకు మ్మ్. ఒక పాప ఒక బాబు, ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? ఇద్దరు ఇష్టమే కదా. మరి అలాంటప్పుడు అమ్మో, నాకు ఎంత లాజిక్! నేను అడిగిన క్వశ్చన్ కి అంటే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు లాజిక్. ఆర్టిస్ట్ నేను వర్క్ చేశాను, అందరు నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఓకే ఆ ప్రేమలో దాంట్లో నేను చిన్న ఆ ఫలానా ఈ హీరోయే నాకు ఇష్టం అని నేను చెప్పలేను. నాకు Okay. అందరు ఇష్టమే, ఎందుకంటే వాళ్ళతో వర్క్ చేసే టైంలో ఎక్కడ కూడా నేను అన్కంఫర్ట్గా ఫీల్ కాలేదు. ఓకే అందరితో కంఫర్ట్గా వర్క్ చేశాను. వాళ్ళందరూ Mm. నాతో మంచిగా మాట్లాడారు, నాతో మంచిగా మూవ్ అయ్యారు. మ్మ్. వాళ్ళ సినిమాలు నాకు పేరు తెచ్చిపెట్టింది అంతో ఎంతో. Okay. నేను Mm, అంత mm. గొప్పగా కాకుండా అంతో ఎంతో వాళ్ళ కారణంగానే, ఈరోజు వాళ్ళ సినిమాలు చేసిన కారణంగానే నేను ఇండస్ట్రీలో ఉన్నాను 25 Okay. ఇయర్స్ నుంచి. చాలా చాలా అదే. పాజిటివ్, అంటే మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందేమో మేబీ. అన్నిటికీ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. Thank you. అండ్ మిమ్మల్ని ఎవరన్నా సైఫ్ అలీ ఖాన్ లా ఉన్నావు అని ఎవరన్నా అన్నారా? అంటారా? అంటారు మేడం. ఓకే సైఫ్ అలీ ఖాన్ లాగా అంటారు. నిర్మల్ పాండే అని ఒక యాక్టర్ ఉండేవాడు. మ్మ్. అది ఇంతకుముందు అతను చనిపోయాడు హిందీ ఓకే అతనితో చాలా మంది నాకు అప్పుడు Okay. కొలిచేవారు. ఇప్పుడు అతను Okay. మర్చిపోయారు జనాలు. మ్మ్, మ్మ్. సైఫ్ అలీ ఖాన్ అంటారు. సైఫ్ అలీ ఖాన్ ఒకవేళ మిస్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు.
నాకు అలా వద్దు మేడం, నేను నిజంగా చెప్తున్నా. అంటే ఇంకో లుక్ తోటి నన్ను ఆనంద్ భారతిగా నన్ను తీసుకొని ఓకే, నన్ను గుర్తు చేస్తే చాలు. నాకు ఇంకో పేరు తోటి నాకు వద్దు. గ్రేట్. ఆనంద్ భారతి అనేది ఆనంద్ భారతి పేరుతోటే రావాలి. ఓకే ఓకే, ఎలాగా వెళ్ళిపోతామో అలాగ పడిపోతాం చాలా సందర్భాల్లో, చాలా మంది విషయంలో చూసాం మనం. అంతే అంతే. కానీ ఇలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎక్కే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ కిందకి రారు. డెఫినెట్లీ మేడం. చూడండి, మీరు ఒక చెట్టు నాటేటప్పుడు మనము అది ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఎండ వాన అన్నీ తట్టుకొని ఒక్కసారి రూట్ని పట్టుకుంది అనుకోండి, ఇక దాని తర్వాత ఆ చెట్టుకి మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. అదే భూమి నుంచి వాటర్ లాక్కుంటుంది, పెద్దగా అయిపోయి ఫలాన్ని ఇస్తుంది. దాని ఒక వుడ్స్ని కూడా అన్ని రకరకాలుగా మనం యూజ్ చేస్తాము. పోయే వాళ్ళకు నీడనిస్తుంది, అన్నీ ఉంటుంది. అది కాక దాంట్లో ఎక్కువ ఫలాలు ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాంట్లో అది టోటల్గా వంగిపోద్ది. అంటే చెట్టు వరకు దాని యొక్క రూట్స్ అన్నీ ఇట్లా కిందికి వంగుతాయి. సో మనిషి కూడా ఎంత ఎదుగుతున్నా, మనం ఎంత ఎదుగుతూ ఉంటామో, ఎంత మనలో డబ్బులు విషయానికి వస్తే ఫేమ్ అన్నీ వస్తూ ఉంటే, వచ్చినప్పుడు మనిషి అలా వినమ్రంగా అయిపోవాలి అందరి ముందు, అందరితోటి ప్రేమగా ఆ చెట్టు నుంచి నేర్చుకోవాలి. అంటే ఇన్నేళ్ల ఈ ఫీల్డ్లో చాలామంది ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తారు. 1-2 సినిమాలు చేసేసరికి వాళ్ళని అసలు ఆపలేము. ఇప్పుడు చాలామంది అయితే అలాగే ఉంటున్నారు. కానీ మీరు ఇన్ని సినిమాలు చేసి ఇంతమందితో వాళ్ళ గురించి నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అరే ఇంతగా చేస్తున్నాడు కదా, మళ్ళీ ఆ లైఫ్ ఉండదు అతనికి, ఫ్యూచర్ ఏంటి అతనిది అనే బాధ అనిపిస్తుంది. నిజంగా మీరు అన్నట్టు ఈ రోజు కనిపించిన సెలబ్రిటీస్ కాదు, ఆర్టిస్టులు ఆ ఒక్క సినిమా లేదంటే మహా అయితే ఇంకా సూపర్ అంటే 2వ సినిమా తర్వాత ఇంకా అసలు ఫీల్డ్లోనే కనిపించారు. అంతే మేడం. వాళ్ళకు ఒక సక్సెస్ రాగానే వాళ్ళ రూట్స్ అన్ని మారిపోతాయి, వాళ్ళ అలవాట్లు నడక మారిపోతుంది, వాళ్ళ అలవాట్లు మారిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ లైఫ్ ఉండదు. ఓకే, సో ఇది ఖచ్చితంగా అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గుర్తుంచుకోవాలి అండ్ పాటించాలి. అప్పుడే మీకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సీనియర్ ఆర్టిస్టులు సీనియర్స్ చెప్పింది ఎప్పుడు జూనియర్స్ వినాలి అంటారు కదా, అందుకే అనమాట. వాళ్ళన్నీ చెప్పేవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు చూసిన విధానాన్ని బట్టి, ఆ పరిసరాలని అబ్జర్వ్ చేసి వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఒక సలహా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఈ ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, ఎన్ని సినిమాలైనా కూడా మీరున్నంత కాలం చేసుకుంటూ వెళ్ళిపోతారు. రాబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.